దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరి ఆడడం లేదు. శ్వాస కూడా సరిగా తీసుకోలేక విలవిలలాడిపోతోంది. పంట వ్యర్థాల పొగకు తోడు వాయు కాలుష్యం హస్తినవాసులకు నరకం చూపిస్తోంది. ఢిల్లీని చుట్టుముట్టిన పొల్యూషన్ ఢిల్లీని గ్యాస్ ఛాంబర్లా మార్చేసింది. గాలి నాణ్యతా సూచి అత్యంత ప్రమాదకర స్థాయిని సూచిస్తోంది. కమ్మేసిన కాలుష్యం డేంజర్ సిగ్నల్స్ ని మోగిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న పొల్యూషన్ ఢిల్లీ ప్రజల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారిపోతోంది. ఋతుపవనాల తిరోగమనం తరువాత ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే మానవ తప్పిదాలు వాయు కాలుష్యాన్ని విషతుల్యంగా మార్చేస్తున్నాయి. ప్రమాదకర పరిస్థితికి ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. వాయు కాలుష్యం పెరిగితే మానవుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అది మనిషి మనుగడకు ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఢిల్లీ ఇది దేశ రాజధానా లేక నరకమా? ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో ఢిల్లీ ఎందుకుంది? ప్రతి ఏటా ఈ కాలుష్య సమస్య ఢిల్లీని ఎందుకు అలిమేస్తోంది? కాలుష్యంతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు పడుతున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాలుష్య నియంత్రణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఈ కాలుష్య సమస్యకు పరిష్కారం లభిస్తుందా? ఇది ఈ వారం రిపోర్టర్ స్పెషల్లో చూద్దాం. దాదాపు ప్రపంచమంతా పొల్యూషన్ సమస్య ఎదుర్కొంటూనే ఉంది. ప్రతి 9 మందిలో ఒకరు గాలి కాలుష్యం కారణంగా మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మిగతా దేశాల్లో ఎలా ఉన్నా మన దేశంలోని ఢిల్లీ మాత్రం ఇప్పుడు ప్రమాదపు టంచుల్లో ఉంది. కాలుష్య స్థాయి 500 పాయింట్లు దాటిపోతుండటంతో ఢిల్లీలో నివాసయోగ్యానికి వాతావరణం అనువుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కాలుష్యం కమ్మేసింది. గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ మారిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున 380 పాయింట్లకు పైగా వాయు నాణ్యత నమోదైన పరిస్థితి. 16 హాట్స్పాట్స్లో వాయు నాణ్యత ప్రమాణాలు లెక్కించే కేంద్రాల్లో 400 పాయింట్లకు పైగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత నమోదైన పరిస్థితి. పీల్చే గాలి ఆరోగ్యానికి హానికరంగా మారింది. ఎంతలా అంటే PM 2.5 స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ భద్రతా పరిమితుల కంటే 20 నుంచి 40 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 70% జనాభా ప్రతిరోజు ప్రమాదకరమైన గాలి పీలుస్తోంది. ఈ వాయు కాలుష్యం అనేక వ్యాధులకు కారణమవుతోంది. 50% వరకు కాలుష్యం వాహనాల వల్ల వస్తోంది. అలాగే మరొక 15 to 20% కాలుష్యం పరిశ్రమల వల్ల, అలాగే నిర్మాణ వ్యర్థాల వల్ల సుమారు 30%, అలాగే పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల కూడా సుమారు 2 నుంచి 5% వరకు కూడా కాలుష్యం అనేది ఇక్కడ ఢిల్లీని ప్రతి ఏటా కూడా ఇబ్బంది పెడుతోంది. అంటే ఢిల్లీ మహానగరంలో వాయు కాలుష్యం కారణంగా పీల్చుకుంటున్న గాలి హానికరమైనదిగా తేలింది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్నవారికి వాయు కాలుష్యం నిరంతర ప్రాణాంతకంగా మారుతోంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, కానీ ఢిల్లీలో బ్రీతింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇక్కడ గాలి పీలిస్తేనే సగటున రోజుకి 20 సిగరెట్లు తాగడంతో సమానం. ఇంతటి విషవాయువు పీల్చడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్ని కావు. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు వాకింగ్ కి దూరమయ్యారు. రెగ్యులర్ గా వాకింగ్ చేస్తే ఫిట్ గా ఉండి ఆరోగ్యంగా ఉంటారనుకునే వారు ఈ కాలుష్యంతో మరిన్ని రోగాలకు చేరువయ్యే ప్రమాదం ఏర్పడింది. ఫస్ట్ చేయవలసింది ఏరియల్ బేస్డ్ ఎమిషన్ ఇన్వెంటరీ మెకానిజం తొందరగా తీసుకొస్తే దెన్ మనకి యాక్చువల్ ఎమిషన్స్, వాటి కాన్సన్ట్రేషన్స్, సోర్సెస్ స్ట్రీట్ లెవెల్లో ఐడెంటిఫై అవుతాయి. ఐడెంటిఫై అయిన తర్వాత దాన్ని సోర్స్ అపోర్షన్మెంట్ని రీఅసెస్ చేసి అప్డేట్ చేయాలి. చేస్తే మనకు కావాల్సిన యాక్చువల్ కాన్సన్ట్రేషన్స్, ఎమిషన్స్ ఏ సోర్సెస్ని మనం ఆపగలిగితే మనకు లోకల్ ఎమిషన్స్ పూర్తిగా తగ్గుతాయి అన్న అంచనాలు మనకు తయారవుతాయి.
దట్టమైన పొగకు తోడు చలికాలం కూడా తోడవడంతో విజిబిలిటీ పూర్తిగా పడిపోయింది. 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ప్రజలు బయటకొచ్చి ఊపిరి తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. క్యాన్సర్తో పాటుగా అనేక ఆరోగ్య సమస్యలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున 400 పాయింట్లకు పైగా వాయు నాణ్యత నమోదవుతోంది. పూర్తిగా గాలిలో దుమ్ము ధూళికణాలు నిండిపోయి దీనికి పొగమంచు తోడవడంతో బయట విజిబిలిటీ అనేది 100 నుంచి 500 మీటర్లకు పడిపోతున్న పరిస్థితి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరిధి 0 నుండి 50 మధ్య ఉంటే మంచిది. కానీ అత్యంత ప్రమాదకరంగా 301 పాయింట్ నుండి 500 పాయింట్ల మధ్య గాలి నాణ్యత నమోదవుతోంది. ఢిల్లీలో ఏ ఎయిర్ ట్రాకింగ్ యాప్స్ చూసినా ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. గాలి పీల్చుతున్న ప్రతి క్షణం ఆయువును క్షీణించేలా చేస్తోంది. కోరలు చాస్తున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఏదైతే ర్యాపిడ్ టెక్నాలజీస్ ఉపయోగించి చైనా లాంటి దేశాల్లో వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు, అటువంటి యుద్ధ ప్రాతిపదికన ఏదైనా చర్యలు తీసుకుంటేనే మనం ఏదైనా మంచి చేయగలుగుతాం. లేదంటే పిల్లలు కానీ వృద్ధులు కానీ బాధపడక తప్పదు. ప్రతి చలికాలము అక్కడ రోజు నిత్యం విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలు పైకి పోకపోవడంతో ఆ గ్యాస్ ఛాంబర్ మాదిరిగా ఏర్పడి ప్రజలు ప్రాణవాయువు తగ్గిపోయి ఈ కాలుష్య ఉద్గారాలు పీల్చుకునే పరిస్థితి వచ్చి దానివలన తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎయిర్ పొల్యూషన్ మిటిగేషన్ ప్లాన్ 2025 పేరుతో కఠినమైన చర్యలు తీసుకుంది. 23 కోట్ల రూపాయలతో గాలి నాణ్యతను పెంచడానికి కన్నట్ ప్లేస్ లో ఏర్పాటు చేసిన స్మోక్ టవర్ నిరుపయోగంగా మారిపోవడంతో దాన్ని మూసివేశారు. అనుకున్న స్థాయిలో స్మోక్ టవర్ పనితీరు లేకపోవడంతో కాలుష్య నియంత్రణాధికారులు మూసివేయడమే బెటర్ అనుకున్నారు. ప్రస్తుతం యాంటీ స్మోక్ గన్స్ ఉపయోగిస్తున్నారు. రహదారులపై దుమ్ము లేవకుండా మెకానికల్ స్వీపింగ్ యంత్రాల్ని వాడుతున్నారు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గ్రాప్ 1, గ్రాప్ 2, గ్రాప్ 3, గ్రాప్ 4 చర్యల్ని అమలు చేస్తోంది. రోడ్లపై కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ విధంగా వాటర్ స్ప్రింక్లర్తో స్మాగ్ గన్స్ తోటి నీటిని పిచికారీ చేస్తూ రోడ్లపై ఉన్న దుమ్ము ధూళి లేవకుండా ఇటు కాలుష్య నియంత్రణ కట్టడి చర్యల్ని చేపడుతున్న పరిస్థితి. ఇటు మిస్ట్ టెక్నాలజీతో పాటుగా ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు స్మాగ్ గన్స్, భారీ టవర్స్ పైన స్మాగ్ గన్స్ ఏర్పాటు చేసి చెట్లపై ఉన్న దుమ్ము ధూళితో పాటుగా రోడ్డు పక్కన ఉన్న దుమ్ము ధూళి లేవకుండా ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కళ్ళ మంటలతో. సో ఈ దుమ్ము అంతా కూడా ముఖ్యంగా వాళ్ళు పీల్చడం ద్వారా ముఖ్యంగా PM పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 లెవెల్స్ అనేవి ఇటు లంగ్స్లోకి చేరిపోతున్న పరిస్థితి. ఐక్యూ ఎయిర్ అనేది స్విస్ వాయు నాణ్యత సాంకేతిక సంస్థ. దీని ద్వారా గాలి నాణ్యతను తెలుసుకోవచ్చు. గాలిలోకి విడుదలయ్యే కాలుష్య కారకాల పరిమాణం బట్టి ఎప్పటికప్పుడు ఒక ప్రదేశం గాలి కాలుష్య నాణ్యత మారిపోతూ ఉంటుంది. ఢిల్లీలో 39 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్స్ ఉంటే 14 కేంద్రాల్లో AQI లెవెల్స్ 400 కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆర్కేపురం, ఆనంద్ విహార్, వివేక్ విహార్, వాజీపూర్, సిరి ఫోర్ట్, ద్వారకా సెక్టార్, నోయిడా, ఘజియాబాద్, నెహ్రూ నగర్లతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో AQI స్థాయిలు చూస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కి సంబంధించిన యాప్లో ఈ సమీర్ అప్లికేషన్స్లో పూర్తిగా ఈ ఎంత ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఉంది అనేది ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సగటున 380 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం సగటున ఢిల్లీలో ఉంది. వెరీ పూర్ కేటగిరీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ అనేది ఉంది. ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన క్యాలెండర్ని మనం చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఇది డిసెంబర్ నెలకు సంబంధించిన క్యాలెండర్. సో డిసెంబర్లో ప్రతి చోట కూడా రెడ్ మార్క్స్, ఈ 300 పై మార్క్ ఉంటే కనుక అది పూర్ కేటగిరీ నుంచి వెరీ పూర్ కేటగిరీ, ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా పూర్, వెరీ పూర్, అలాగే సివియర్ కేటగిరీలో వాయు నాణ్యత అనేది కొనసాగుతోంది. కాలుష్యాన్ని నియంత్రించడానికి పెద్ద ఎత్తున ఎయిర్ ప్యూరిఫైయర్స్ ని వాడుతున్నా ఉపయోగపడటం లేదు. స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు తప్పించిపోతున్నారు. ఆర్థికంగా ఉన్నవాళ్లు ప్యూరిఫైయర్స్ ని కొనుగోలు చేసి వాడుతుంటే సామాన్యులు మాత్రం ఈ పొగనే పీల్చుకుంటూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
కాలుష్యం కారణంగా పిల్లలకు మళ్లీ ఆన్లైన్ క్లాసెస్ మొదలయ్యాయి. పాఠశాలలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రైమరీ చిన్నారులకు ఆన్లైన్, మిగతా వారికి హైబ్రిడ్ పద్ధతిలో బోధన చేస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. దీని కారణంగా స్కూల్స్ కూడా రన్ అవ్వట్లేదు, ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి. పేరెంట్స్కి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు బయట చాలా పొల్యూషన్ ఉందండి, పిల్లల్ని తీసుకెళ్ళలేకపోతున్నాము. బయటకు కూడా పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. 2-3 టైమ్స్ మంత్లీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. పిల్లలు స్కూలుకు రాకున్నా ఉపాధ్యాయులు మాత్రం ఆన్లైన్ బోధన చేయడానికి పాఠశాలలకు రావలసి వస్తోంది. పిల్లల ఎడ్యుకేషన్, కెరీర్ పై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఆరోగ్యం మాత్రమే కాదు, స్టడీస్ మీద కూడా ఆ ప్రభావం పడుతోందని చెబుతున్నారు. ప్రైమరీ వరకు కంప్లీట్ ఆన్లైన్ క్లాసులు పెట్టారు. మిగతా 6 నుంచి 12th వరకు హైబ్రిడ్ క్లాసెస్. అంటే పేరెంట్స్కి చాయిస్ ఉంది, పిల్లవాళ్ళు స్కూల్ కూడా పంపించవచ్చు, ఇంట్లో కూడా కూర్చోబెట్టి ఆన్లైన్ క్లాస్ చదువు చెప్పించవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎంటైర్ అకాడమిక్ వర్క్ డిస్టర్బ్ అవుతూ ఉంది. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు అంత ఎఫెక్టివ్ కాదు. ఎందువల్ల అంటే అందువల్ల స్కూల్స్ కూడా అకాడమిక్ వర్క్, పిల్లల ప్రోగ్రెస్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఈ వాయు కాలుష్యం పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఊపిరితిత్తుల ఎదుగుదల దెబ్బతినడం మాత్రమే కాదు, అప్పుడే పుట్టిన శిశువు మొదటి రోజే 20 సిగరెట్లు తాగినంత ప్రభావానికి లోనవుతోందని నివేదికలు చెబుతున్నాయి. దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలతో సతమతం కావలసి వస్తోందన్న హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఢిల్లీలో కాలుష్య సమస్యతో లక్షల మంది హాస్పిటలైజ్ అవుతున్నారు. అసలు ఏ సమస్యలతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు, ఈ కాలుష్య ప్రభావం ప్రజలపైన ఏ విధంగా ఉంటుందనేది మనతో పాటు వైద్యురాలు కల్పనారెడ్డి గారు ఉన్నారు. మ్యామ్, ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, హాస్పిటల్స్కి పేషెంట్స్ ఏ ఇష్యూస్తో వస్తున్నారు, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు అసలు మా హాస్పిటల్లో బెడ్స్ కూడా లేవన్నమాట. చాలామంది ఇప్పుడు సిఓపిడి, ఆస్తమా ఈ ప్రాబ్లమ్స్ తోటి వస్తున్నారు. అంటే నార్మలీ ఆస్తమా ఉండి ఇప్పుడు ఎగ్జాసర్బేషన్ అంటే ఎక్కువ అయిపోతుంది ఈ టైంలో. పొల్యూషన్ ఉంది కాబట్టి దీంతో ఆస్తమా ఎగ్జాసర్బేషన్, అక్యూట్ ఆస్తమాతో వస్తున్నారు. వాయు కాలుష్యంతో కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హీమోగ్లోబిన్తో కలిసిపోయి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. ఇక సల్ఫర్ డయాక్సైడ్ ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆస్తమాకు కారణమవుతూ మరణాల రేటును పెంచుతుంది. గాలిలో అధిక పరిమాణంలో ఉన్న సీసం ఎముకలు, కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరుపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. గాలి కాలుష్యం పెరిగితే శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతాయంటారు డాక్టర్స్. ఈ మధ్యకాలంలో అలాంటి కేసులే ఎక్కువగా వస్తున్నట్టు చెబుతున్నారు. చాలా మంది ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. అంటే ఐ వాటరింగ్, కళ్ళల్లో నీళ్లు కారడము, ముక్కులో నీళ్లు కారడము, తుమ్ములు, ఇది కాకుండా ఇరిటేషన్, ఇచ్చింగ్ అంటే లోపల ఐస్లో, నోస్లో, థ్రోట్లో, గొంతులో ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కాకుండా క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ పొల్యూషన్ తోటి. ఈ మధ్య కొంతమంది మా డాక్టర్స్ కూడా డయాగ్నోస్ అయిపోయారు క్యాన్సర్ తోటి. సో ఇది కాకుండా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, స్లీప్ ప్రాబ్లమ్స్, నిద్ర లేకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్, మెమరీ ఇష్యూస్, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్, సైకియాట్రిక్ ఇష్యూస్, అంటే చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ తోటి అందరూ బాధపడుతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రమాదాలకు కారణమవుతోంది. ఢిల్లీ వాయు కాలుష్యంలో ప్రధాన పాత్ర పోషించేది వాహన కాలుష్యం. 50% పైగా కాలుష్యం వాహనాల వల్లే వస్తుంది. కేవలం పంట వ్యర్థాల దహనం, నిర్మాణాల వల్ల, అలాగే పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం కంటే వాహనాల వల్ల వచ్చే కాలుష్యమే అత్యధిక స్థాయిలో ఉంది. PM 2.5 లెవెల్స్ ప్రధానంగా సెంటర్ ఫర్ సైన్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ అధ్యయనాల ప్రకారం 51% వరకు కాలుష్యం ఈ వాహనాల వల్లే వస్తుందని చెప్పి అధ్యయనాలు వెల్లడిస్తున్న పరిస్థితి. ప్రస్తుత అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 మరియు 4 ఆంక్షల్ని అమల్లోకి తెచ్చింది. BS3, BS4 డీజిల్ వాహనాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే అనవసరపు వాహనాలపై నిషేధాన్ని విధించారు.
ఢిల్లీలోని ప్రధాన రోడ్లపై కార్లు, ట్రాలీలు, 4 చక్రాల వాణిజ్య వాహనాల రాకపోకలపైన ఆంక్షలను కఠినతరం చేశారు. ఈ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితిని ఎయిర్ పొల్యూషన్ నార్మల్ స్థాయికి తీసుకుని రావాలంటే ఆలోచన చేయటం లేదు. ఎందుకంటే ఢిల్లీ అనేది ఒక భారతీయులకే కేంద్రం కాకుండా ప్రపంచ దేశాల రిప్రజెంటేటివ్స్ అంతా ఇక్కడే ఉన్నారు, అంబాసిడర్స్ అంతా ఇక్కడే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది జరుగుతుంది. అందువల్ల దీన్ని వెంటనే తగ్గించడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలి. కాలుష్య నియంత్రణ కోసం తాత్కాలిక, స్వల్పకాలిక చర్యలు కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల తనిఖీ కోసం 126 చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకుల దగ్గర ట్రాన్స్పోర్ట్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని మోహరించారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ని ఏర్పాటు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధన సరఫరా నిలిపేశారు. నిర్మాణ పనులు, భవనాల కూల్చివేత పనుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్టోన్ క్రషర్స్, మైనింగ్ యూనిట్స్ తో పాటు పొగ వెలువడే పరిశ్రమలను మూసేయాలని ఆదేశించారు. పరిస్థితి మరింత చేజారిపోకుండా చూస్తున్నారు. నిబంధనల కారణంగా ఉపాధిని కోల్పోయిన కార్మికులకు 10,000 రూపాయల పరిహారాన్ని ఇవ్వబోతున్నారు. GRAP స్టేజ్ 4 అమల్లో ఉన్న రోజులు కార్మికులకు పరిహారమిస్తారు. जो दिल्ली के इस मौसम खराब में और कंस्ट्रक्शन करके खराब कर रहे हैं, ग्रैप 4 के बावजूद जो लोग कंस्ट्रक्शन कर रहे हैं, आपकी बिल्डिंगों पे सख्त कार्रवाई होगी। मैं सभी इंडस्ट्री के मालिकों को बताना चाहता हूं, दिल्ली के अंदर कोई भी पोल्यूटिंग इंडस्ट्री, चाहे वो ऑथराइज्ड एरिया में चाहे अनऑथराइज्ड एरिया में पाई गई, उसके ऊपर इतनी सख्त कार्रवाई होगी कि आपकी प्रॉपर्टी को प्रॉब्लम आ जाएगी। इसलिए आप तुरंत अपने पैरामीटर्स को ठीक करिए। दिल्ली के अंदर एक भी पोल्यूटिंग इंडस्ट्री नहीं चलने दी जाएगी। ये दिल्ली के लोगों की सेहत के साथ खिलवाड़ नहीं होने दिया जाएगा। వాయు కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం అనేక ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వర్క్ ఫ్రం హోమ్ ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆయా సంస్థలు తమ సిబ్బందిలో 50% మందికి తప్పనిసరిగా వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. అయినా కాలుష్య కోరలు తగ్గినట్టు కనిపించడం లేదు. గాలి లేని సమయంలో విడుదలైన కలుషితాలు మొత్తం ఏ ప్రాంతంలో విడుదలైతే అక్కడే నుంచి కదలవు, అక్కడే భీష్మించుకుంటాయి. వాహనం మూవ్మెంట్ లేకపోతే ఆ వాహనంలోంచి వచ్చిన కాలుష్యం వాహనం ఇంజన్ నడుస్తున్నంతసేపు అక్కడే విడుదలవుతుంది. ఐడ్లింగ్ అంటారు. వాహనం ముందుకు పోదు కానీ ఇంజన్ రన్ అవుతూ ఉంటుంది. ఇలా వాహన కాలుష్యం ఎక్కడిదక్కడే ఉంటుంది. దానికి తోడు కన్స్ట్రక్షన్ దుమ్ము ధూళి ఉంటే అది ఎక్కడిదక్కడే ఉంటుంది. బయట నుంచి ఈ పొగ ఢిల్లీ వైపుకి వస్తుంది. ఎందుకంటే ఇన్వర్షన్ చలికి అంతా చేరడం ఢిల్లీ వైపుకి చేరుతుంది. ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ గాలి కాలుష్యం కొనసాగుతోంది. ప్రాణాంతకంగా మారిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సమస్యని పరిష్కరించడానికి కోట్లలో ఖర్చు పెడుతున్నా ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. హైదరాబాద్లో 81 నుంచి 86 మైక్రోగ్రాములుగా ఉండగా సంగారెడ్డిలో 87 నుంచి 89 మధ్య, నల్గొండలో 59 నుంచి 62 mg మధ్య ఉన్నట్టు స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ ఫండింగ్ నివేదిక 2025 స్పష్టం చేసింది. క్లీన్ ఎయిర్ ఫండ్ కింద కాలుష్య నియంత్రణకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2025-26లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 720 కోట్ల రూపాయలు విడుదల చేయగా 551 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా ఫలితం అంతంత మాత్రమే. పరిశ్రమల నిబంధనల ఉల్లంఘన, కాలం చెల్లిన వాహనాల కాలుష్యం, నిర్మాణాల ధూళి, చెత్త దహనాలు సమస్య తీవ్రతకు ప్రధాన కారణాలయ్యాయి. దీనివల్ల గాలి కాలుష్యమే కాదు, మంచినీటి జలాశయాలు కూడా కలుషితమైపోతున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి జలాశయాల్లో వ్యర్థాలతో పాటు సమీప నివాస ప్రాంతాల మురుగునీరు సైతం వాటిలోకే వచ్చి చేరుతూ ఉండడం కలవరపెడుతున్న అంశంగా మారింది. ఏది ఏమైనా కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. గాలిలో ఉండే ప్రమాదకర సూక్ష్మ ధూళి కణాల కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం జాతీయ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది.
అనుకున్న లక్ష్యాలను సాధిస్తే ఢిల్లీ ప్రజల ఆయుర్దాయంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నిపుణులు కూడా ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇస్తే మరింత బాగుంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరి అందరం కలిసి, ఎందుకంటే ఒక నేషనల్ క్యాపిటల్గా ఢిల్లీకి ఉండేటువంటి బ్రాండ్ ఇమేజ్ను మనం కాపాడుకోవాలి. ఢిల్లీలో పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యాన్ని ఏ రకంగా మనము తగ్గించి ప్రజలకు మేలు జరిగే విధంగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలో అందరూ ఆలోచన చేయాల్సి ఉంది. ఇది రాజకీయపరమైన అంశం కాదు, ఒక మరి టెక్నికల్గా ఉన్నటువంటి నేచర్కి సంబంధించినటువంటి సమస్య. ఈ నేచర్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసము మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు కానీ, మేధావులు కానీ తగిన సలహాలు ప్రభుత్వాలకు ఇవ్వచ్చు. వారు ఇచ్చేటువంటి సలహాలు ప్రాక్టికల్గా ఉంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వము దీనిపైన ముందుకెళ్తా ఉంది. బీజింగ్ తరహాలో గాలి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. ఉన్న ఫలంగా ఏ సమస్యలు పరిష్కారానికి నోచుకోవు. కాలుష్య నియంత్రణ కూడా అటువంటిదే. దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. అత్యాధునిక సెన్సార్లను ఉపయోగించి కాలుష్య కారకాలను కనుక్కోవచ్చు. అందుకోసం ఏఐని వినియోగించొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. పరిశ్రమలతో పాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడానికి ఏఐ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆయా హాట్స్పాట్లలో ఏఐ సాయంతో ఈ నోస్, ఈ టంగ్ సాంకేతికతలను అభివృద్ధి పరచాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా చాలా వరకు కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. ఈ కాలుష్య సమస్యను నియంత్రించాలంటే ప్రపంచ దేశాల్లో అవలంబిస్తున్న విధానాలు, అలాగే ఆయా దేశాల్లో ఎటువంటి ముఖ్యంగా చర్యల వల్ల ఈ కాలుష్యం కట్టడికి వచ్చింది, అలాగే ప్రజల బాధ్యత కూడా ఎంతో ముఖ్యం. ఇక్కడ ప్రజలు వాహనాల్ని నియంత్రించడం, అలాగే ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించడం, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ఈ కాలుష్య సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దీని పట్ల రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయ పార్టీలు చేసుకున్నా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ఈ కాలుష్య సమస్యకి ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా 2050 నాటికి ఉద్గారాలను పూర్తిగా తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేసిన అమెరికా, యూరప్ దేశాలు ఆ వైపుగా అడుగులు వేస్తున్నాయి. మన దేశంలో కూడా ఆ దిశగా సత్వర చర్యలు చేపడితే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించిన వారుగా మిగిలిపోతాం. భావితరాలు ఆరోగ్యవంతంగా బతకడం కోసం స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని వారసత్వంగా ఇచ్చే విధంగా ఆలోచిస్తే మంచిది. అప్పుడే ఢిల్లీ వంటి నగరాలను మనం కాపాడుకోగలం. చూశారుగా నరకం లాంటి ఢిల్లీ పరిస్థితుల్ని. రైట్ టు లివ్ నుంచి రైట్ టు బ్రీత్ కోసం పోరాడుతున్నారు ఢిల్లీ వాసులు. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే, ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించాలంటే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే వికసిత భారత్ లక్ష్యం సాధ్యమవుతుంది. కార్పొరేషన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.